హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ఆహా టీవీ ప్రేక్షకులకు శ్రావణమాస పండుగల యొక్క శుభాభినందనలు, శుభాకాంక్షలు. ప్రతి నెలలో మాస ఫలితాలు మనం చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే సెప్టెంబర్లో తెలుగు మాసాలలో భాద్రపద మాసం, ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మా మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులలో ఉండబడేటువంటి ఒక రాశి ఫలితాలు మనము తెలిసినంతగా చెప్పుకుందాం. ఇక మనము సెప్టెంబర్లో అంటే భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ అంటే భాద్రపద మాసంలోనే సెప్టెంబరు కొంత మిళితమై ఉంటుంది. కాబట్టి మనకు సెప్టెంబర్ మాసంలో కనుక మనము మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము చాలా మంచి యోగం. ఆరోగ్యం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ నెరవేరడము, అత్యంత ఉత్సాహంగా ఉండడము, నూతన వస్త్రములు కానీ నూతన వస్తువులు కానీ కొనుగోలు చేయడము, భూ సంబంధమైనటువంటి యొక్క అంటే ప్లాట్ కానీ వ్యవసాయ భూమి కానీ కొనుక్కోవడము, ఇలాంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంది ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో. ఇకపోతే మనము సెప్టెంబర్ మాసంలో మొదటి వారంలో కనుక మనము చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి మొదటి వారంలో మానసికమైనటువంటి ఒక ఆనందం చాలా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. ధనలాభం ఉంది. ఇంకోటి ఏదో ధర్మకార్యాచరణం చేయడానికి పూనుకోవడానికి ఆస్కారం ఉంది ఈ మేషరాశి వారికి ఈ మొదటి వారంలో. సర్వత్రా ఏ పని మొదలు పెట్టుకున్నప్పటికైనా సరే, ఏ కార్యక్రమం అయినా కానీ ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మొదటి వారంలో దిగ్విజయంగా కార్యక్రమం నెరవేయడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే రెండవ వారంలో కూడా ఆరోగ్యంగా ఉండడము, యత్న కార్యసిద్ధి, ఏదైతే కార్యక్రమాన్ని మొదటి వారంలో ప్రారంభం చేయాలనుకున్నారో ఆ కార్యక్రమం సిద్ధించడము, సంతాన ప్రాప్తి, నూతన దంపతులకే కావచ్చు, సంతానం ఆలస్యమైనటువంటి వారికే కావచ్చు, ఈ వారంలో ఈ నెల సెప్టెంబర్లో సంతాన యోగం కలిగేటువంటి ఒక శుభవార్త రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా సంతోషకరమైనటువంటి ఒక వార్తలు వినడం అనేటువంటి జరుగుతుంది. ఇంతకుముందు కోర్టులో ఏవైనా కేసులు ఉన్నప్పటికీ ఆ కేసులు తెమలిపోవడం కానీ లేదా రుణగ్రస్త విమోచనం కావడం కానీ, పిత్రార్జితం అంటే తండ్రి తరపు నుంచి ఆస్తులు వచ్చేటువంటివి కానీ తల్లి తరపు నుంచి వచ్చేటువంటి ఒక ఆస్తులు కానీ ఏవైనా రావడానికి ఉండి సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంది ఈ రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే మూడవ వారం కూడా ధనలాభము, భూములు కొనుగోలు చేయడము, వ్యవసాయం భూమి కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి ప్లాటే కావచ్చు, ఏదైనా సరే భూమి కొనడానికి మంచి సమయం ఆసన్నమైంది.
గృహ నిర్మాణ యోగం ఉంది ఈ సెప్టెంబర్ నెలలో మొదటి 3వ వారంలో. గృహ నిర్మాణం యొక్క ఆలోచనలు సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణం చేపట్టడానికి కూడా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది సెప్టెంబర్ నెలలో. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే ఈ 3 వారాలలో అనేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల అలసిపోవడం వల్ల కావచ్చు, ఇతరత్ర ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క బాధ చేత కావచ్చు, కొంత అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా నేత్ర బాధ, శిరోబాధ అంటే కళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యాధి ఏదైనా రావడానికి కానీ, తలనొప్పి కానీ, శిరోబాధ అంటే తలనొప్పి, నేత్ర సంబంధమైన కానీ శిరో సంబంధమైనటువంటి ఒక బాధ కలగడానికి ఆస్కారం ఉంది. అంటే అది ప్రకృతి రీత్యా కావచ్చు, లేదా మన జాతక రీత్యా కావచ్చు, ఇది కావచ్చు. శత్రుభయం అంటే మనం ఏదైనా రుణం బాకీ ఉన్నట్టయితే ఆ రుణం గురించి తీరకపోతే వాళ్ళు వచ్చి మనను బాధ పెట్టడము, ఇలా, లేదా మనను ఓర్వలేక అంటే జెలిసీతనం తేట ఇతరత్ర వాళ్ళు ఎవరైనా శత్రువులుగా మారి మనను బాధ పెట్టడం అనేటువంటి జరగడానికి ఆచారం ఉంది. కొన్ని కార్యక్రమాలు చెడిపోవడానికి కూడా సెప్టెంబర్ 4వ వారంలో ఈ మేషరాశి వారికి కొంత ప్రతికూల సమయం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ 4వ వారంలో. అయితే మరి ఈ సమస్యలన్నీ ఎలా పరిష్కారం అవుతాయి అని అనుకుంటే, ఈ సమస్యలన్నిటికీ కూడా ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదవండి. ఎప్పుడైతే మీరు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని మేషరాశి వారు చదువుతారో ఈ నెలలో ఆ మాత్రము కూడా అనారోగ్యం ఏర్పడకుండా అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా నెరవేరి సంతోషంతో కాలం గడుపుతారు. నేను ప్రతి నెలలో కూడా చెబుతూ ఉన్నాను, ఈ చెప్పేటువంటి ఒక్క మాస ఫలితాలు సామూహికమైనటువంటివి, అందరికీ సంబంధించినటువంటి ప్రతి మేషరాశి పెట్టుకున్న పేరు ప్రకారంగా వ్యవహారనామం అంటారు. వ్యవహారనామం ప్రకారంగా మేషరాశి వారు కానీ, జాతకరీత్యా మేషరాశి వారు కానీ, జాతకరీత్యా మేష లగ్నం వారికి కానీ ఇవన్నీ కూడా అందరికీ సామూహికంగా చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఇవి కరెక్టే అవుతాయా కావా అని చెప్పి కామెంట్స్ పెట్టి బాధ పెట్టకండి. దీనికి మీ పుట్టిన డేటు అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జాతకానికి ఈ నెలలో ఉండబడే ఒక గ్రహాల పొజిషన్కు, దశలకు, అంతర్దశలు రెండింటినీ మిళితం చేసుకున్నప్పుడే కరెక్ట్ అయినటువంటి ఒక ఫలితాలు వస్తాయి. అంతేగాని గురువుగారు చెప్పారు మాకేం కాలేదు, మాకు డబ్బు రాలేదు, ధనలాభం అని చెప్పారు, ధనలాభం రాలేదు, మాకు డబ్బు ఎలా వచ్చింది అని చెప్పి అనేటువంటి ఒక ఆలోచన ఉండద్దు. కొన్ని జరగవచ్చు, జరగకపోనూవచ్చు. ఎప్పుడే కానీ ఇవి సామూహికంగా నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా సామూహికంగా చెప్పేటువంటి ఒక ఫలితాలు ఇవి. ఆ నెలలో ఉండబడిన ఒక గ్రహాల యొక్క పొజిషన్ను బట్టి చెప్పేటువంటి ఒక ఫలితాలు. దీనికి మీ సొంతమైన ఒక జాతకానికి రెండింటికి ముడిపెట్టుకున్నప్పుడు అప్పుడు కరెక్ట్ అయిన ఒక ఫలితాలు వస్తాయి. జాతకం చెప్పండి అంటే ఫోన్ చేసి పంతులు గారు నాది కుంభరాశి నాకు ఎలా ఉంది అని చెప్పి అడగకండి. మీరు స్వయంగా జాతకం చెప్పేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని ముందు కూర్చొని మీరు అడగండి. అప్పుడు కరెక్ట్ సరి అయినటువంటి ఒక సమాధానాలు వస్తాయి. ఫోన్లో చెప్పేటువంటి ఒక సమాధానాలు కరెక్ట్గా రావు. వ్యక్తి ఎదురుగుండా ఉండడు కాబట్టి సరి అయినటువంటి ఒక సమాధానాలు ఫేస్ రీడింగ్ అనేటువంటిది కూడా కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని జాతకాలు విశ్లేషణ చేసుకోండి. మీ యొక్క ఆరోగ్యాన్ని ఆనందంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలంతా కూడా శుభసూచకంగానే ఉంది. ఆనందంగా ఉండండి. ఈ సుబ్రహ్మణ్య స్తోత్రం మాత్రం చదువుతూ ఉండండి. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న అవాంతరాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చెప్పాను కదా, వ్యవహారనామం కావచ్చు, జాతకరీత్యా నక్షత్రనామమే కావచ్చు, ఇతరత్ర గ్రహాల యొక్క పొజిషన్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల కావచ్చు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు రాకుండా మాత్రం ఉండవు ఎవరికైనా కానీ. దాని గురించి ఆ భగవంతుని సుబ్రహ్మణ్య స్వామిని కనుక మేషరాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో కనుక సేవించినట్టయితే ఆవిడికి ఆ యొక్క కష్టాలు ఈచి బాధలు అనేటువంటివి రాకుండా జీవితం సుఖంగా సాగుతుంది. సుబ్రహ్మణ్య స్తోత్రం చదివి సుఖంగా ఉండండి. ఇది శుభం.